హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీగా వెజ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక వంతు రైస్ తీసుకోవాలి. 4 వంతుల వరకు వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెజ్జెస్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 2.5 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత దీనిలోకి 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రైస్ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్